హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ భీమారెడ్డి, లాప్రోస్కోపిక్ సర్జన్, భవానీ హాస్పిటల్, రావులపాలెం. ఈరోజు మీ ముందుకు చేతికట్టులో రాళ్ళ గురించి వివరించడానికి వచ్చాను. యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ ఈ మధ్యకాలంలో స్కానింగ్ చేయించుకుని చేతికట్టులో రాళ్ళు ఉన్నాయని, దానికి ఆపరేషన్ అవసరం ఉంటుందా డాక్టర్ గారు లేదా అని చెప్పి చాలామంది పేషెంట్స్ రావడం జరిగింది. జనరల్గా మనకి చేతికట్టు కుడి పక్కన లివర్ కింద భాగంలో ఉంటుంది. సో లివర్ నుంచి ఉత్పత్తి అయిన జ్యూస్లో ఒక 50 ml అనే జ్యూసు ఈ చేతికట్టులో స్టోరేజ్ జరిగి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మన ఆహారం తీసుకున్నప్పుడు ఈ చేతికట్టు కదలికలు వచ్చి ఆ ప్రాసెస్ అయిన జ్యూస్ అంతా కూడా మళ్ళీ కిందకి చిన్నపేగులోకి వచ్చి మన ఫుడ్ డైజెషన్కి ఉపయోగపడుతుంది. కాకపోతే కొంతమందిలో ఈ 50 ml ప్రాసెస్ జరిగే ఈ పిత్తాశయంలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చేతికట్టులో రాళ్ళు రావడానికి అవకాశం ఉందండి. సో ఎక్కువ శాతం మనం ప్రాక్టీస్లో చూసే వాళ్ళల్లో చేతికట్టు ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఎక్కువ 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళల్లో, అలాగే హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడినా లేదా వేరే హయ్యర్ యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడే వాళ్ళల్లో ఈ చేతికట్టులో రాళ్ళు అనేది చూడడం జరుగుతుందండి. సో చేతికట్టులో రాళ్ళు ఉన్న అందరికీ ఆపరేషన్ అవసరం ఉందా లేదా అంటే, సో ఒకసారి పేషెంట్ మనకి హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ని ముందు అసెస్ చేయాలి. సో జనరల్గా చేతికట్టులో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ కుడి పక్కన మనకి ఈ ఛాతీ భాగం కింద భాగంలో కడుపు నొప్పి రావడం, వాంతులు, కడుపు ఉబ్బరగా అనిపించడం, పుల్లటి తేన్పులు, ఇలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్తో మనకి హాస్పిటల్కి ముందు ప్రజెంట్ అవుతారు. ప్రజెంట్ అవ్వగానే మనం స్కాన్ పంపించగానే స్కాన్లో చేతికట్టులో రాళ్ళు ఉన్నాయని ఇవ్వగానే పేషెంట్ డాక్టర్ గారు సర్జరీ చేయాలా అని అడుగుతారు. సో పేషెంట్ యొక్క కంప్లైంట్స్ని బట్టి స్కానింగ్ రిపోర్ట్లో మల్టిపుల్ స్టోన్స్ రాసారా, సింగిల్ స్టోన్స్ రాసారా, నెంబర్ ఆఫ్ స్టోన్స్ సైజు ఎలా మెన్షన్ చేశారనేది అసెస్ చేసుకుని చేతికట్టులో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా మనం స్కాన్ రిపోర్ట్లో చూసుకుని అప్పుడు పేషెంట్కి సర్జరీ వెళ్ళాలా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ చేయాలా అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే ముందుగా చేతికట్టులో రాళ్ళని ఇవ్వగానే స్కాన్లో మనం స్ట్రైట్గా సర్జరీకి వెళ్ళకూడదు. ఫస్ట్ పేషెంట్ ఏజ్ని బట్టి ఎండోస్కోపీ చేసుకుని అన్నవాయు గొట్టంలో పుండు కానీ వరకు ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, కొంతమందికి క్లోమ గ్రంథిలో సమస్యలు కూడా సేమ్ గ్యాస్ట్రిక్లో ప్రజెంట్ అవుతాయి. కాబట్టి ఈ ప్యాంక్రియాస్ గ్రంథి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉండడం వల్ల, లైక్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్, ఈ మధ్యకాలంలో ఈ ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తున్నాం మనం. అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రిలేటెడ్ లివర్ ఇష్యూస్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో పేషెంట్ మనకి పెయిన్, అబ్డామిన్, వాంతులు, అలాగే కడుపు ఉబ్బరగా ఉంది, పుల్లటి తేనుపులను హాస్పిటల్కి వచ్చి స్కానింగ్లో కోలిలిథియాసిస్ అంటే చేతికట్టులో రాళ్ళు అని ఇవ్వగానే స్ట్రైట్ అవే ఆపరేషన్కి జంప్ అవ్వకూడదు. ముందు అదర్ కారణాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తిగా ఎవాల్యుయేట్ చేసి పేషెంట్కి అప్పుడు మనం చేతికట్టు ఆపరేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఏ పేషెంట్ అయితే క్లియర్ కట్ గాల్ బ్లాడర్ సర్జరీకి అనువుగా ఉన్నారో ఆ పేషెంట్స్ని మాత్రమే మనం గాల్ బ్లాడర్ సర్జరీ తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గాల్ బ్లాడర్ సర్జరీ అనేది లాప్రోస్కోపిక్ విధానంలో చేయడం జరుగుతుంది. సర్జరీ అని వితిన్ 1 డేలో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యూ పేషెంట్స్ ఉంటారు, లైక్ డాక్టర్ గారు నాకు సింగిల్ స్టోన్ ఉంది, నాకు అసలు కంప్లైంట్స్ ఏమీ లేవు, సర్జరీ చేయాలా వద్దా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సింపుల్ పాయింట్, ఎసిమ్టమాటిక్ అంటే పేషెంట్కి ఏ కంప్లైంట్ లేదు, జస్ట్ రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుని పేషెంట్కి రాళ్ళు ఉన్నాయి అని వచ్చినప్పుడు మనం కన్జర్వేటివ్ అప్రోచ్ వెళ్ళచ్చు. ఎప్పుడైతే పేషెంట్కి పెయిన్ స్టార్ట్ అవుతుంది, కడుపు ఉబ్బరి, పుల్లటి తేన్పులు, సో ఇట్స్ లైక్ మిక్స్డ్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్లా మనకి హాస్పిటల్కి వస్తారు. నేను చెప్పినట్టుగా ఇతరత్ర కారణాలన్నీ కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని అప్పుడు మనం లాప్రోస్కోపిక్ విధానంలో ఈ గాల్ బ్లాడర్ తీయడం అనేది జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే 24 గంటల పేగులో మనం ఎమర్జెన్సీగా సర్జరీ అని చెప్తాము, అలాగే కొంతమందిలో చేతికట్టులో రాళ్ళు ఈ కింద స్ట్రక్ అయిపోయి చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ విధానంగా వచ్చి పేషెంట్ జాండీస్తో రావడం, లేకపోతే ఫీవర్ ఎక్కువగా ఉండడం, వామిటింగ్స్ ఎక్కువగా ఉండి వస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. సో ఎక్యూట్ గాల్ బ్లాడర్ అనేది ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, లైక్ 24 గంటల పేగు లెక్కనే ఈవెన్ గాల్ బ్లాడర్లో కూడా బాగా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా మనం సర్జరీ చేయాలి. ఒకవేళ ఎక్యూట్లో చెయ్యకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి డాక్టర్ గారు అంటే, మనకి ఈ గాల్ బ్లాడర్ పగిలి అందులోంచి చీమ రావడం కానీ, లేకపోతే పేషెంట్కి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి బ్లడ్కి సోకడం వల్ల బీపీ డౌన్ అయ్యి పేషెంట్ పరిస్థితి ఒక్కొక్కసారి విషమంగా మారడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఒక పేషెంట్ ఎక్యూట్ గాల్ బ్లాడర్ విపరీతమైన సివియర్ పెయిన్, స్టోన్స్ మల్టిపుల్ ఉన్నాయి, నెక్ దగ్గర స్ట్రక్ అయింది అని ఇచ్చినప్పుడు మాత్రం 100% మనం గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది అడుగుతారు, డాక్టర్ గారు కొంచెం ఆర్సోకాల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, కొన్ని ట్యాబ్లెట్లు వాడితే మనం చేతికట్టులో రాళ్ళు తగ్గుతాయని చెప్తారు, అది వాడచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు. సిమ్టమాటిక్
కంప్లైంట్స్తో వచ్చిన పేషెంట్ అయితే 100% దానికి సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. పేషెంట్కి రొటీన్ హెల్త్ చెకప్లో ఐడెంటిఫై అయ్యి పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, ఇమీడియట్ సర్జరీ నీడ్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళల్లో కొంతమందిలో మనం ఈ అర్సోకల్ అనే ట్యాబ్లెట్ పెట్టడం జరుగుతుంది. బట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 monthsకి స్కాన్ చేయించుకుంటూ పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మనం సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది.